భోగాపురం ఎయిర్పోర్టుతో పాటు శ్రీకాకుళం పోర్టు రావడానికి ప్రధాన కారణం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, ఇప్పుడు ఆ క్రెడిట్ ను టీడీపీ చోరీ చేయడానికి ప్రయత్నించడం దారుణమని వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వియల్పురం మార్గాని ఎస్టేట్స్లోని ఆయన కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని, దేవాలయాలపై దాడులు, అసాంఘిక కార్యక్రమాలు చేసే వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి సనాతని అనుకునే పవన్ కళ్యాణ్, కూటమి భాగస్వామ్యులైన బీజేపీ ప్రభుత్వం, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ నోరు మెదపరు. ఇంకా ఎవరు కాపాడతారు హిందూ ధర్మాన్ని అని నిలదీశారు. భోగాపురం ఎయిర్పోర్టుకు జగన్ శంకుస్థాపన చేసిన వీడియోలను ప్రదర్శించారు. గత ప్రభుత్వం ప్రారంభించిన పనులను పూర్తి చేసి తామే చేసినట్టుగా టీడీపీ గొప్పలు చెప్పుకుంటుందని మండిపడ్డారు. సిటీలో తాను ఎంపీగా ఉండగా యువత హరిత కార్యక్రమాన్ని చేపట్టి మొక్కలు నాటితే ఇప్పుడు వాటిని పట్టించుకోకపోవడం వల్లనే ఎయిర్ పొల్యూషన్ దారుణంగా పెరిగిందన్నారు. రోడ్లు గొంతలు పూడ్చుతున్నామంటూ ఈవీఎం ఎమ్మెల్యే దుమ్ము ధూళితో కాలుష్యం పెంచుతున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు పాల్గొన్నారు. శ్రీకాకుళం పోర్ట్ గురించి కూడా అదే మాట్లాడుతున్నాడు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు కృషి అంటున్నారు. అసలు జగన్ అన్న ఎన్ని కార్యక్రమాలు చేశాడండి. డిస్పైట్ ఆఫ్ కరోనా 2.5 సంవత్సరాలు కరోనాతో పోయినప్పటికీ కూడా ఎన్ని కార్యక్రమాలు చేశారు. ఓ పక్కన పోర్ట్లు కడుతూ, ఒక పక్కన ఫిషింగ్ హార్బర్లు కడుతూ, ఇంకో పక్కనేమో భోగాపురం లాంటి అద్భుతమైన ఎయిర్పోర్ట్ని ముందుకు తీసుకెళ్ళిన సందర్భం. అక్కడ రాజశేఖర్ రెడ్డి గారేమో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టారు. ఆయన చేతుల అమృత హస్తాలతో శంకుస్థాపన చేశారు. మళ్ళీ అదే హస్తాలతో దాన్ని ఇనాగ్రేట్ కూడా చేశారు. ఇవాళ జగనన్న కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ని ఆయన శంకుస్థాపన చేశాడు. ఇప్పుడు వీళ్ళేమో ఒక ల్యాండింగ్ ట్రయల్ రన్ నడిపారు. ఇప్పుడు వెంటనే క్రెడిట్ చోరీ. ఇది చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇది అయ్యేది కాదు. ఇవాళ ప్రజల్ని ఈ ప్రధానమైన అంశాలు గమనించమని కోరుతాము. ఇవాళ హిందూ దేవాలయాలపైన ఏ రకంగా దాడులు జరుగుతూ ఉన్నాయి, ఇంకో పక్కన ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి వీళ్ళు ఏ రకంగా క్రెడిట్ చోరీ కార్యక్రమాలు చేస్తున్నారు ఒకసారి ప్రజలను గమనించమని కోరుతున్నాం. అసలు రాజమండ్రికి ఏమైంది?